రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షాబాద్ లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. రాజ్ కుమార్ అనే ఒక వ్యక్తి అతని మీద ఫోక్సో కేసు పెట్టారని చెప్పేసి ఆ పెట్టిన ఫ్యామిలీని అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత తన ఫ్యామిలీని కూడా చంపేశాడు. సో ఇప్పుడు ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది? రాజ్ కుమార్ ఎందుకు ఇంత కిరాతకంగా చంపేశారు? దీనికి సంబంధించి మరి ఎటువంటి వివరాలు ఉన్నాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు అరెస్ట్ చేశారా లేదా అతన్ని? సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఈ మధ్య కాలంలో మనం విన్న కేసుల్లో అత్యంత దారుణమైన కేసు ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద పోక్సో పెట్టారని చెప్పి కక్ష కట్టుకొని జైలు నుంచి బయటకు వచ్చి ఆ ఫ్యామిలీని మొత్తం ముగ్గురు ఉంటే ఆ ఫ్యామిలీలో ముగ్గురిని చంపేసి దాని తర్వాత తన సొంత ఫ్యామిలీలో ముగ్గురిని చంపేయడం, అంటే భార్య ఇద్దరు పిల్లల్ని అనేది కొంత విచిత్రమైన విషయంగా ఉంది. మామూలుగా మనం రకరకాల క్రిమినల్స్ని చూస్తుంటాం, కానీ ఇలాంటి ఇది వెరీ రేర్ అనమాట. సో ఇది ఫ్యామిలీ సైడ్ అంటారు, అంటే ఫ్యామిలీని చంపడం, దాంతోపాటు తన మీద కేసు పెట్టారని కక్ష పట్టుకొని వాళ్ళని చంపడం. మామూలుగా అయితే తన మీద కేసు పెట్టారని వాళ్ళని చంపడం, రేప్ కేసుల్లో నిందితులు మళ్ళీ బయటకు వచ్చి ఆ రేప్ కేసు ఎవరు పెట్టారో వాళ్ళని మళ్ళీ రేప్ చేయడం, ఇవన్నీ మనం చాలాసార్లు చూసాం. జనరల్గా ఇలాంటి కేసులు ఎక్కువ నార్త్లో జరుగుతుంటాయి, కానీ తెలంగాణలో ఇది జరగడం, అది కూడా హైదరాబాద్ దగ్గరలో రంగారెడ్డి జిల్లాలో ఇది జరగడం అనేది కొద్దిగా షాకింగ్గా ఉంది. అసలు ఇప్పటి వరకు అంటే ఇది జరిగింది కూడా రాత్రే జరిగింది, లేట్ నైట్. సో ఇప్పటికి ఇంకా పోలీసుల దగ్గర కూడా సమగ్ర సమాచారం అయితే లేదు. ఉన్న సమాచారం మేరకి వాళ్ళు మీడియాతో ఏం చెప్పారు, సో మనకు అందుతున్న ఇతర మార్గాల ద్వారా అందుతున్న సమాచారం ఏంటి అనే విషయాలు ముందుగా చెప్పుకున్నాం. సో ఇది ఎక్కడ జరిగిందంటే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో దైవాలగూడ అనే ఒక గ్రామంలో జరిగింది. ఇతని పేరు రాజ్ కుమార్. ఇతనికి అక్కడ దగ్గరలో ఒకప్పుడు వీళ్ళు పక్కింట్లో ఉండేవాళ్ళు, తర్వాత ఇప్పుడు అక్కడ షాబాద్లో ఉంటున్నారు ఒక ఫ్యామిలీ. అందులో ఒక టీనేజ్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని ఇతను సెక్సువల్గా హరాస్ చేశాడు, అంటే రేపో ఏదో కాదు, హరాస్ వేధించాడు అని చెప్పి తన మీద కేసు పెట్టారు. దాంతో మే 16న, ఈ సంవత్సరం మే 16న అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. షాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి పోక్సో అండ్ బిఎన్ఎస్ 78 యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 6 వారాల తర్వాత నిన్న అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో వేరే కేసులు ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ కూడా వచ్చిందని చెప్తున్నారు. సో బయటకు వచ్చి నిన్న ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాత్రి 11 ఆ ప్రాంతంలో అతని కారు ఉంది, కారు తీసుకొని ఈ షాబాద్ వచ్చాడు. ఈ అమ్మాయి, ఈ పాప షాబాద్, వాళ్ళ అమ్మ కేసు పెట్టిన వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి. వచ్చి ఫస్ట్ ఆ పాపని ఎలా పట్టుకున్నాడు ఏంటనేది తెలియదు. 11 గంటలకి, అంటే వాళ్ళు ముగ్గురు 3 దగ్గరలో నిద్రపోతున్నారా లేకపోతే ఎలా పాపని పట్టుకు బయటకు వచ్చాడు, ఎందుకంటే అరుస్తుంది కదా పాప, అరనీయకుండా. ఆ వీడియో సీసీటీవీ ఫుటేజ్లో కూడా పాపని తీసుకెళ్తున్న విజువల్ ఉంది. ముఖానికి ఇతను ఏదో కట్టుకొని ఉన్నాడు, పాపని తీసుకెళ్తున్నాడు. అంటే కత్తి పెట్టి అరవకుండా పాపని బయటికి లాక్కొని వెళ్తున్నాడా తెలియదు, అలాగే తీసుకెళ్తున్నాడు. అలాగే 3 కిలోమీటర్ల దూరం, అంటే తన ఊరుకి ఇంటికి 200 మీటర్ల దూరంలో ఒక చిన్న నీటి కుంట ఉంది, అక్కడికి ఈ పాపను తీసుకెళ్ళి చంపేశాడు. ఆ పాపని మళ్ళీ చేశాడా లేదనేది ఇంకా పోస్ట్ మార్టంలో తేలాలి. చంపింది అయితే వాస్తవం, ఆ పాపని చంపేశారు. బట్ ఆ పాపని చేసి చంపేసి ఉండొచ్చు, ఎందుకంటే అతనికి కక్ష ఆ పాప మీద ఉంది కాబట్టి ముందుగా ఆ పాపని చేసి తర్వాత చంపేసి ఉండొచ్చు అనేది ఒక యాంగిల్, కానీ అది ఇంకా ప్రూవ్ కాలేదు. ఇక రెండవది, అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళిద్దరిని ఇంకా అక్కడ 2 వెర్షన్లో కూడా కనిపించింది. ముందేమో తల్లిని, వీళ్ళ బామ్మ పేరు రొక్కమ్మ, ఆమెకి 65 ఏళ్ళు, తల్లి లక్ష్మి, ఈ పాప వాళ్ళ తల్లి లక్ష్మి, వాళ్ళ బామ్మ రొక్కమ్మ, ఇద్దరిని ముందు చంపేసి పాపను తీసుకెళ్ళాడా, పాపను తీసుకెళ్ళి చంపేసి మళ్ళీ వచ్చి వీళ్ళిద్దరిని చంపాడా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒక వెర్షన్ ఏమో ముందుగా వీళ్ళిద్దరిని చంపేశాడు, వాళ్ళిద్దరు నిద్రలో ఉన్నారు, చంపేసి దాని తర్వాత పాప భయపడిపోయి ఉంటుంది కాబట్టి పాపను పట్టుకొని వెళ్ళి అక్కడ చంపాడని. అక్కడికి ఎందుకు తీసుకెళ్ళి చంపాడు, ఇక్కడే చంపుండొచ్చు కదా అనేది అందరికి అనుమానాలు వస్తాయి. మరి ఇక్కడ అప్పటికేమన్నా గోలయ్యి అరిసారా, పక్కింటి వాళ్ళు ఏమన్నా వస్తారని భయపడ్డా? సో ఈ పాపను ఎందుకంటే చేయాలనుకున్నోడికి ఇక్కడ ఇబ్బంది అవ్వచ్చు.
వాళ్ళు ఏమైనా కేకలేసి ఉంటే. అందుకని ముందుగా తీసుకెళ్ళిపోయి అక్కడ ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి చంపేసి ఉండొచ్చు. ఈ వెర్షనే కొంత ఇదిగా ఉంది నాకైతే. దాని తర్వాత చంపిన తర్వాత ఇంటికొచ్చాడు. ఇంట్లో భార్య సరిత భార్య పేరు, ఆమెకు 30 ఏళ్ళు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, ఇతనికి సరితకి. పరీక్షిత 3 ఏళ్ళు, రుద్రవంశ్ 2 ఏళ్ళు కొడుకు. కూతురు కొడుకున్నారు, 3 ఏళ్ళు 2 ఏళ్ళు. సో ముందుగా వెళ్ళి భార్యని చంపేశాడంట నిద్రలో ఉన్నప్పుడు. ఇదంతా కూడా కత్తితో పొడి చంపేశాడు. ఆ తర్వాత కూతుర్ని కొడుకుని ఇద్దరిని చంపేశాడు. చంపేసిన తర్వాత వీళ్ళ ఇదంతా గంట లోపల అయిపోయింది నాకు తెలిసి. అంటే 11కి స్టార్ట్ అయితే 12:30కి అంతా అయిపోయింది. సో దాని తర్వాత వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి ఇలాగ నేను ఈ 6 మందిని చంపేశాను అని ఫోన్ చేసి చెప్పి ఫోను స్విచ్ ఆఫ్ చేశాడు. వాళ్ళు షాక్ అయ్యారు తల్లిదండ్రులు. వాళ్ళు ఇమ్మీడియట్గా షాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. సో ఇమ్మీడియట్గా పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. హుటాహుటిన సైబరాబాద్ సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ వీళ్ళిద్దరు కూడా స్పాట్కి వచ్చారు. వచ్చి ఎందుకంటే 6 మందిని చంపడం అనేది ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఊరంతా కూడా షాక్ అయిందంట, ఆ గ్రామం అంతా కూడా. అంటే వీడు ఈ స్థాయిలో చేస్తాడు. మామూలుగా అతను ఏంటంటే కొంత ఆవారగా తిరిగేవాడు తప్ప హత్యలు చేసిన చరిత్ర, ఈ కైండ్ ఆఫ్ క్రైమ్ కూడా లేదు అతనికి. అదేదో అమ్మాయిని వేధించాడు. ఇవాళ మామూలుగా అమ్మాయిని వేధించేది అనేది చాలా కామన్. అలాగే వేధించారు కాబట్టి వాళ్ళు కేసు పెట్టారు. దాంతో మా అమ్మాయి మైనర్ అయినప్పుడు పోక్సో. ఈ మధ్య వేల కేసులు తెలంగాణలో పోక్సో కేసులు. నువ్వు కానీ లిస్టు చూస్తే విపరీతంగా పోక్సో కేసులు పెడుతున్నారు. సో పోక్సో చట్టం అనేది విపరీతంగా వాడుతున్నారు. అలాగేమన్నా మిస్యూజ్ అయిందా ఇతని మీద, ఇతను నా మీద పోక్సో పెట్టారు అని. ఎందుకంటే పోక్సో అనేది సీరియస్ కేసు, బెయిల్ రాదు, శిక్ష పడినా రేపు సీరియస్ శిక్ష పడుతుంది. అందుకని కక్ష పెట్టుకున్నాడా, లేకపోతే ఒకవేళ ఇతను నేరం చేసి కూడా నన్ను వీళ్ళు వేధిస్తారని అనుకొని ఉండొచ్చు. అలాగా ఆ అమ్మాయి చాలా కేసుల్లో తన మీద కేసులు పెట్టిన వాళ్ళని మళ్ళీ బయటకు వచ్చి చంపడం లేకపోతే అటాక్ చేయడం అనేది రెగ్యులర్గా ఒక క్రిమినల్ ప్యాటర్న్. అది చాలా చోట్ల మనం చూడొచ్చు. సో చాలా సినిమాల్లో కూడా మనకు అది చూపిస్తుంటారు. సో అలాగే చేస్తుండే అవకాశం ఉంది. కానీ అందరికి వచ్చే అనుమానం ఏంటంటే ఇంట్లో భార్యని చిన్నపిల్లల్ని వాళ్ళని ఎందుకు చంపాడు అంటే దానికి కూడా కారణం ఏం చెప్తున్నారంటే భార్య కూడా ఇతన్ని పోక్సో కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఇతన్ని సపోర్ట్ చేయలేదు, వ్యతిరేకించింది. సో ఆమె ఏ రకంగా హెల్ప్ చేయలేదు ఇతనికి. సో ఆ కోపం అతనికి భార్య మీద ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే నాకు ఒక అన్యాయం జరిగింది, అన్యాయంగా నా మీద, అతని పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు అన్యాయంగా కేసు పెట్టారు, నేనేదో అమ్మాయిని సరదాగా చేశాను, దాంతో పోక్సో కేసు పెట్టారు అనేది అతనికి ఒక సెన్స్ ఆఫ్ జస్టిస్ అనేది వాళ్ళకి కూడా ఉంటుంది, క్రిమినల్స్కి కూడా. సో అతను అలాగా ఆలోచించి ఉండే అవకాశం ఉంది. అప్పుడు నాకు అండగా నిలబడాలని భార్య నన్ను మోసం చేసింది, నాకు అండగా నిలబడలేదు అని అతనికి ఉండొచ్చు. జైల్లో కూడా అతను ఇబ్బందులు ఎదుర్కొని ఉంటాడు ఖచ్చితంగా. 6 వారాలంటే డబ్బులు లేకపోతే జైల్లో కూడా నానా బాధలు ఎదుర్కొని ఉంటాడు. సో వీటన్నిటికి కారణం ఈ 2 కుటుంబాలు. అంటే తన మీద కేసు పెట్టిన లక్ష్మి, తర్వాత తనని పట్టించుకొని భార్య, పైగా తన మీద దుష్ప్రచారం చేసింది. ఈ 2 యాంగిల్స్లో అతనికి చంపేయాలనిపించుండొచ్చు. సో ఒకసారి భార్యను చంపేయాలనుకున్నప్పుడు పిల్లల్ని కూడా పిల్లల్ని ఏం చేస్తారు, పిల్లల్ని కూడా చంపేద్దాం అనేది వచ్చుండొచ్చు. ఇక్కడేమో కుటుంబాన్ని నాశనం చేయాలి అన్న ఒక కసి ఉంటుంది, చాలామందికి అది ఉంటుంది. అంటే ఒకరిని కాకుండా మొత్తం ఫ్యామిలీని తుడిచిపెట్టేయాలి అన్న కసి ఉంటుంది. సో ఇతను ప్లాన్డ్గానే వచ్చినట్టుగా ఒకరోజు కూడా ఇతను గ్యాప్ తీసుకోలేదు. బెయిల్ వచ్చిన రోజే వచ్చి చంపేయాలి. అంటే అతనికి ఏంటంటే తీవ్రమైన కోపం ఉంది. ఆ కోపంలో కూడా ఒక ప్లానింగ్ కూడా ముందుగా ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. సో అంటే తనకు అన్యాయం జరిగింది అన్న కసితో, పగతో అతను జైల్లో రగిలిపోయి ఉంటాడు ఎవ్రీడే. సో ఇది అతను ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుని ఉంటాడు, అందుకే ఆగలేదు, వన్ డే కూడా ఆగి చేయలేదు. మరి అతను ఇది జరిగినాక తన పరిస్థితి ఏంటి అనేది ఏమన్నా ఆలోచించాడా, వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పడంలో అతని ఉద్దేశం ఏంటి, ఇవన్నీ తెలియాలంటే అతన్ని కొంత సైకలాజికల్ ప్రొఫైలింగ్ చేయాలి. కానీ ఇట్లాంటి కేసుల్లో మనోళ్ళు ఏం చేస్తారు, ఇన్స్టంట్ జస్టిస్ కావాలి మనోళ్ళకి. అందుకనే నాకు తెలిసి అతన్ని
అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని ప్రకటిస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ మధ్య ఎన్కౌంటర్లు చేయరు కదా, ఎన్కౌంటర్లు చేస్తే మళ్ళీ కమిషన్లు ఇవన్నీ వేయాలి. అందుకని చంపేసి చెరువులోనే ఎక్కడ అతను పడేసి అతనే ఆత్మహత్య చేసుకున్నాడని ప్రకటించే అవకాశాలు ఉంది. జనం కూడా సత్యాడు ఈ డాష్ అని వాళ్ళు కూడా ఆనందిస్తారు, వీడికి ఇదే గతి పట్టాలి అనేది. అంత తప్ప దీన్ని అసలు అతను ఎందుకు చేశాడో, అతని మెంటల్ స్టేటస్ ఏంటి, సైకలాజికల్ ప్రొఫైలింగ్ ఏంటి, ఇలాంటివి డిస్కషన్ రావాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇట్లాంటి పోక్సో కేసులు పెట్టినప్పుడు విక్టిమ్ ప్రొటెక్షన్ అంటారు. అంటే విక్టిమ్కి రేపు బెయిల్ మీద అతను బయటకు వచ్చి వీళ్ళని ఏమన్నా చేస్తాడేమో, అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అనే ఒక విక్టిమ్ యాంగిల్లో నుంచి మన వ్యవస్థ అసలు పట్టించుకోదు ఇండియాలో. సో అది ఇంపార్టెంట్. మామూలుగా వెస్ట్లో అయితే ఎలక్ట్రానిక్ ఇది పెట్టి అతనికి ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి వాడు ఎక్కడికి కదిలినా వాళ్ళ అక్కడ అలర్ట్ అవుతుంది అనమాట. అట్లాంటిది పెట్టుకుంటారు వెస్టర్న్లో. వాడికి ఒక కడియం లాంటిది కాళ్ళకి పెట్టేస్తుంటారు, అది విప్పుకోలేడు అనమాట. దానికి వాళ్ళ కనెక్షన్ ఉంటుంది, వీడు ఎక్కడికి పోవడానికి లేదు. అలాగే మానిటరింగ్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు అదేమీ చేయట్లేదు ఇండియాలో ఇలాంటివేమీ. సో ఇవన్నీ కూడా డిస్కషన్కి రావాలి యాక్చువల్గా. అంటే ఒక విక్టిమ్ ప్రొటెక్షన్ ఏంటి, పోక్సో కేసుల్లో వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఏమైనా చేస్తే ఏంటి పరిస్థితి, ఇవన్నీ ఉండాలి. ఈ డిస్కషన్ రావడం, అలాగే ఈ క్రిమినల్స్ని స్టడీ చేయడం, ఇవేవి లేకుండా వాళ్ళని ఇన్స్టంట్ జస్టిస్ అంటే 6 మందిని చంపేస్తాడు కిరాతకుడు ఉన్మాది అని వస్తుంది కాబట్టి, వాడిని చంపేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి చంపేస్తారు. జనరల్గా జరిగేది ఇది. నాకు తెలిసి అదే జరగచ్చని అనుకుంటున్నాను, చూడాలి మరి. అది కాకుండా ఇతను ఏమన్నా మళ్ళీ అరెస్ట్ చేసి లోపల పెట్టి సత్వరంగా అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి త్వరగా ఇతనికి ఖచ్చితంగా ఉరిశిక్ష అయితే పడుతుంది. ఇతనికి లీగల్గా అయితే ఉరిశిక్ష పడుతుంది. కానీ అది చేస్తారా? ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఉరిశిక్ష చేసినోడిని కూడా చంపేశారు పోలీసులు, ఎన్కౌంటర్ చేశారు. బీజేపీ గవర్నమెంట్ అక్కడ కూడా స్టార్ట్ చేసింది ఎన్కౌంటర్లు. సో అలాగే ఇక్కడ కూడా చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా మనం 2-3 చూసాము, చెరువులో దూకి చచ్చిపోతారు. సో అంటే చెరువు దగ్గరే తీసుకెళ్తుంటారు, చెరువు దగ్గరే వాడికి పాస్ పోసుకోవాలనిపిస్తుంది, అప్పుడే కిందకు వదులుతారు, అతను వెళ్ళి చెరువులో దూకి చచ్చిపోతాడు. ఇలాంటివి చూస్తాము. అలాగే ఇతన్ని కూడా చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తారేమో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.